రాయుడు గారు. రావయ్యా రా లింగరాజు. నమస్తే. ఏంటా వీధిలో అడావిడి? ఏం లేదండి, గంగరాజు కొడుకు పాము కరిచిందంట. అదేదో పెద్ద కుంభ మునిగిపోయినట్టు వీధిలో ఒకటే ఆడావుడి. చాలే ఊరుకోవయ్యా. ఓట్లేనంత మాత్రాన వాడిది మాత్రం ప్రాణం కాదేంటి? అలా తీసిపాడేకు. భవిష్యత్తులో వాడి ఓటు కూడా మనకు అవసరం అవుతుంది. ఓహో నిజమేనండోయ్. ఈ విషయం నా ఎదోబురకు తట్టలేదండి. ఎదోబుర రాయుడు గారు, ఇంతకీ ఆ పేపర్లో విషయాలేంటి? ఏముందయ్యా, ఆకలి మరణాలు, అంటు రోగాలు, ఆస్పత్రుల్లో మందులు లేవు, ప్రభుత్వాధికారుల మీద ఏసీబీ వాళ్ళ దాడి. అది కామను. అవునయ్యా, ఈ పేపర్ సంగతి పక్కన పెట్టు. ఊళ్ళో ఎలక్షన్స్ హడావుడేంటి? ఈసారి ఎలాగైనా ఆ దేవుడు పదవి కొట్టేయాలని చాలా ఆతృతగా ఉన్నాడంట కదా. ఏదో గాలి కబురిందిలే. ప్రయత్నమే ఉందండి. అతను డబ్బు పంచుతాడు, పంచమనండి. అతను డబ్బు పంచితే ఓట్లు మనం పంచుకుంటాం. ప్రజలకు కూడా శ్రమ తక్కువ అవుతున్నది కదండి. రాయుడు గారు, అమ్మాయి గారు ఇంట్లో లేరా అండి? వచ్చి చాలా సేపు అయింది, అసలు దర్శనమే లేదు. ఈవేళ సోమవారం కదా, అమ్మాయి గుడికెళ్ళి ఉంటుందిలే. ఓహో. అన్నట్టు మన ప్రచారానికి ముహూర్తం పెట్టడానికి శాస్త్రి గారికి కబురు చేయమన్నా చేసావా? చెప్పానండి, అతను కూడా వస్తానన్నాడు. భక్తుండాలి, భక్తుంటే. స్పందనలా ఉంది. స్పందన, ఎప్పుడొచ్చావే ఢిల్లీ నుండి? నిన్ననే వచ్చా. బాగున్నావా? బాగున్నాను. ఏంటి ప్రెసిడెంట్ గారు అమ్మాయి పొద్దున్నే లేచి గుడికొచ్చారు? మీకు కూడా దేవుడితో పని ఉంటుందా? చాలేవే, దేవుడితో ఉండాల్సింది పని కాదు, భక్తి. అది ఉంది కనుకే ఇలా వచ్చాను. సరే కాని వాసు ఏంటి ఈ మధ్య ఊరినే మర్చిపోయినట్టున్నాడు? సెలవులు ఇవ్వలేదేమో, అందుకే రావట్లేదు. అవును, మా అన్నయ్యతో నీకేంటి పని? మామూలుగా అడిగాను అంతే. మామూలుగా కాదులే, మనసు పడ్డానని చెప్పు. చిన్నప్పటి నుండి మా కళ్ళతో చూస్తున్నాంగా, మమ్మల్ని బుకాయించుకో. అదేం కాదే. అది ఎంత బుకాయించినా దాని కళ్ళల్లో మా వాసన్నయ్య మీద ప్రేమ కనిపిస్తూనే ఉంటుంది. సరే వెళ్దాం పద, టైం అవుతుంది. అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నానురా. నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చేసావు? సరే గాని సెలవులు ఇచ్చారా, కాలేజ్ ఎగ్గొట్టొచ్చేసావా? లేదమ్మా, సెలవులు పెట్టేసే వచ్చాను. ఇప్పుడంత అవసరం వచ్చిందిరా? ఒంట్లో గానీ బాగాలేదా ఏంటి? లేదమ్మా, బాగానే ఉంది. ఎందుకో నేను చూడాలనిపించింది, వచ్చేసాను. సర్లే, వస్తే వచ్చావు కానీ ఈ 4 రోజులు ఇంటి పట్టు నుండి కొంచెం వంట పట్టేలా తిండి తిను. చూడు ఎలా తయారయ్యావో. అన్నట్టు ఊళ్ళో ఎలక్షన్స్ మొదలయ్యాయి, వాటి జోలికి మాత్రం వెళ్ళొద్దే, అర్థమైందా? అలాగే అమ్మా, అలా వెళ్ళి ఫ్రెండ్స్ని కలిసి వస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.